అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. నమస్తే అండి షగుఫ్తా గారు. షగుఫ్తా గారు, ఈ మధ్య కాలంలో చూస్తే హార్ట్ అటాక్ రేట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇదివరకు అసలు ఆడవాళ్ళకి వచ్చేవే కాదంటున్నారు. ఇప్పుడు కామన్గా అందరికీ హార్ట్ అటాక్స్ చాలా వినిపిస్తున్నాయి. అసలు అంత ఆరోగ్యంగా ఉండి స్టేజ్ మీద ఫోటోలు దిగుతూ ఇప్పుడు పోతరాజులకి వాళ్ళు డాన్స్లు ఆడుతూ లేదా బరాత్లో డాన్స్లు ఆడుతూ చాలా సింపుల్గా కొలాప్స్ అవుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, హార్ట్ అటాక్ కాకుండా. సో డైట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ రాకూడదు అంటే ఎలా మెయింటైన్ చేయాలి చెప్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ మధ్య జనరేషన్లో మనం ఆడవాళ్ళలో తక్కువ చూసేవాళ్ళం. మనం కార్డియాక్ అరెస్ట్ కేసెస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ బ్లాక్స్ కానీ అసలు వినేవాళ్ళమే కాదు, చాలా రేర్ గా చూసేవాళ్ళం. ఎందుకంటే పాతకాలంలో ఆడవాళ్ళలో పీరియడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి కాదు. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ప్రాపర్గా ఉండడం రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి రక్తకు సంబంధించిన అంటే లైక్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు మనకి. పీరియడ్ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ రావడం కానీ, సో దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల సో కొన్ని కేసెస్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, స్లీప్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అయిపోవడము, ఫుడ్ కూడా అండి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. హార్ట్ హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫుడ్ అనేది చాలా మ్యాండేటరీ. అదే మనకి ఇప్పుడు ప్యూరిఫై అయిన బ్లడ్ మనం తీసుకుంటున్నాం గాలి, వదులుతున్నాం గాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి లంగ్స్ దగ్గర బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. చెత్త బ్లడ్ అంతా మన బాడీలో నుంచి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా ఉండడం వల్ల ఆ చెడు రక్తం అంతా మంచి రక్తంగా మారి ఆ మంచి రక్తం హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి ప్రతి అవయవానికి వెళ్ళాలి. సో హార్ట్ పని ఎక్కువ ఉంది ఇక్కడ. సో హార్ట్ అనేది ప్రతి అవయవాన్ని, హెయిర్ నుంచి టోస్ వరకు ప్రతి నరాలు బాగుండాలంటే హార్ట్ హెల్దీ ఉండాలి. రక్తం అనేది ప్రాపర్గా సప్లై చేయాలి. సో ఎప్పుడు సప్లై చేయదు, స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. సో ఎందుకు అవుతుంది అంటే బికాజ్ రక్తనాళాలన్నీ కంప్రెస్ అయిపోతున్నాయి. సో ఎందుకు అవుతుందంటే మెయిన్ ఫుడ్ అండి. ఫుడ్ అనేది సో ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయినాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఒక్కటి కాదు, అంతా కలుషితం అయిపోయింది. బిగ్ నోనోస్ ఎస్ఎస్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఫుడ్కి సంబంధించి ప్రధానంగా హార్ట్ అటాక్ని ఫోకస్ చేస్తూ మాట్లాడినా కూడా మిగతా అవన్నీ అదొకటి బాగుంటే ఆఫ్ కోర్స్ బాడీ అంతా బాగుంటుంది కాబట్టి. సో ఎస్ఎస్ అండ్ నోనోస్ గురించి మాట్లాడుకుందాం. డైట్ విషయానికి వస్తే ఇప్పుడు ఎస్ గురించి అని మనం మాట్లాడుకుంటే మాత్రం అంత హెల్దీ ఫుడ్ అండి. మనం హార్ట్ హెల్దీగా ఉండాలంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలి మనకి. సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటేనే మనకి సెల్యులర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటూ హార్ట్ని హెల్దీగా ఉంచవచ్చు మనం. సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే మనకి బ్లూబెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, బ్లాక్ కిస్మిస్ కానీ, నార్మల్ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. కానీ ఈ బెర్రీస్ మన కంట్రీవి కావు కదా, కాదు మన దగ్గర రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి మనకి. బ్లాక్ కిస్మిస్ దొరుకుతాయి మనకి. అన్ని విధాలుగా మాట్లాడదాం. ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి కంబైన్డ్ గా మనం. సో ఇప్పుడు మనం బ్లూబెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి, అవి దొరుకుతున్నాయి. బ్లాక్ కిస్మిస్ బాగా దొరుకుతున్నాయి, బ్లాక్ గ్రేప్స్ బాగా దొరుకుతున్నాయి, జామకాయలు బాగా దొరుకుతున్నాయి. సో వీటన్నిటిలో ఏమవుతుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, సో హార్ట్ హెల్దీగా, కార్డియోవాస్కులర్ సిస్టమ్, కార్డియాక్ అరెస్ట్ కానీ, అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ, సో హార్ట్ అటాక్స్ ఏమి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి. సో ఇదొకటి మెయిన్. అండ్ మెయిన్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉండాలండి. లైక్ గుడ్ ఫ్యాట్స్లో కూడా మనము అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కావాలి దీనికి. సో హెల్దీ ఫుడ్ అంతే, ఒక డైలీ రిక్వైర్మెంట్కి కావాల్సిన మోర్ న్యూట్రిషన్. ఈ రోజుకి హై ప్రోటీన్ తీసుకొని కాప్స్ ఆపేసి, ఫైబర్ ఆపేసి మీరు హెల్దీగా ఉన్నారంటే ఇంపాసిబుల్. మనం ఈరోజు మార్నింగ్ లేచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని మెటబాలిజం స్పీడ్గా ఉంచుకోవాలి. అప్పుడు మనం తినే ఆహారం లైక్ ఈ రోజుకి కావాల్సిన కాప్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, విటమిన్స్ ఎంత, మినరల్స్ అన్ని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. లైక్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ చెప్తాను. సో కొద్దిగా మనం ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని, నువ్వులు కొన్ని, అండ్ కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిని ఒక పావు కేజీ తెప్పించుకుంటే ఆల్మోస్ట్ 15-20 days ఉంటాయి. షాలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు ఇడ్లీ ఇలాగో తింటున్నారు కదా, ఆ ఇడ్లీని ఇలా వండుకోండి. హార్ట్ కి మంచిది, లివర్ కి మంచిది, కిడ్నీకి మంచిది. సో ఆ ఇడ్లీ బ్యాటర్ లో కొద్దిగా సొరకాయని, క్యారెట్ ని తురిమేసి ఈ సీడ్స్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాక ఒక స్పూన్ వేసి బాగా కలపండి. కొద్దిగా జీలకర్ర, డైజెషన్ కి మంచిది, కలిపేసి ఇడ్లీ చేయండి. తినే బ్రేక్ఫాస్ట్ని మాడిఫై చేసుకొని న్యూట్రిషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, అంటే మెయిన్ ఐరన్ పెరుగుతుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి బాడీలో, గుడ్ ప్రోటీన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో అలాగా టిఫిన్స్ని అలాగా రాగి జావ ఒక రోజు, సజ్జ జావ ఒక రోజు, రాగి ఇడ్లీ ఒక రోజు, జొన్న ఇడ్లీ ఒక రోజు, అలా విత్ కాంబినేషన్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, నట్స్ కొన్ని, ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఈస్ట్రోజన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడడానికి మనం ఫ్లాక్ సీడ్స్, నువ్వులను రెగ్యులర్గా తీసుకోమంటాం.
అమ్మాయిల్లో ప్రత్యేకంగా. సో వాళ్ళకి మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఈస్ట్రోజన్ ప్రాపర్గా ఉంటుంది, అండ్ ఆడవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. సో కాబట్టి ఫ్లాక్ సీడ్స్, నువ్వులు అండ్ వాల్నట్స్, పిస్తా ఇవన్నీ చాలా మంచివి అనమాట. హార్ట్ని చాలా మంచి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా మంచివి ఇవి. సో ఇవి మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో ఏదో రకంగా ఇడ్లీ బ్యాటర్స్లో కలుపుకోవడం కానీ, దోశ బ్యాటర్స్లో కలుపుకోవడం కానీ, మార్నింగ్ ఏదో రకంగా తీసుకోవాలి. పొళ్ళ రూపంలో అసలు ఇడ్లీ దోశలో పొళ్ళ రూపంలో చేసుకొని ఘీ వేసుకొని నంచుకొని తిన్నా మోర్ న్యూట్రిషన్, గుడ్ ఫ్యాట్, మంచి ఘీ తింటున్నాం. ఘీ చాలా మంచిది. ప్రతి ఒక్క నేను అదే అంటాను, ఓవర్గా తినద్దు. ఏదైనా సరే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే విషమే. సో ఘీ తినమన్నాం, గుడ్ ఫ్యాట్స్ వస్తున్నాయి, మంచిది హార్ట్ కి. సో అదేదో పోపు వేసుకుంటున్న రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడే బదులు ఘీ వాడండి, బటర్ వాడండి, చాలా మంచిది కదా. సో అలాగా మనం హెల్దీ అలా బ్రేక్ఫాస్ట్, లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ అండ్ బార్లీ ఇవన్నిటిని మనం అంటే లైక్ బ్రౌన్ రైస్ రెగ్యులర్గా తీసుకోమంటాను. బార్లీని కూడా రవ్వలాగా పట్టించేసి రైస్ లాగా ఉడకబెట్టుకొని కర్రీలు తింటే చాలా మంచిది హార్ట్కి. బార్లీ రవ్వ కానీ, జొన్న రవ్వ కానీ, సజ్జ రవ్వలాగా చేసుకోవాలి. ఇవి తెప్పించేసుకుని ఇప్పుడు రైస్ మనం బ్రౌన్ రైస్ ఎలా వండుకుంటున్నాం అలాగే ఒకరోజు బార్లీ రవ్వని ఉడకబెట్టేసుకోవాలి, దాన్ని కర్రీలో కలుపుకొని తినండి. బార్లీ చాలా మంచిది, కిడ్నీకి మంచిది, హార్ట్కి ఇంకా మంచిది. అలాగా మనం లంచ్లో అలా తెచ్చుకోండి. కర్రీస్ ఎక్కువ తీసుకోండి, లైక్ ఒకరోజు బొబ్బర్ల కర్రీ, ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. ప్రోటీన్తో పాటు మనం లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఏ కర్రీ ప్రోటీన్ కర్రీ వండినా సరే మనం దాంట్లోకి వెజిటబుల్స్ ఎక్కువ వేసి 2 కాంబినేషన్లో కర్రీ వండుకొని ఆకుకూర ఫ్రై, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. సో కీరా కట్ చేసుకొని తినండి. సో ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్, అంటే మనకి నో అనడానికి లేనేది ఏ అవయవానికి కూడా. ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్, మనం ఇంట్లో హ్యాపీగా వండుకొని తింటున్నాం. సో డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్లో కానీ బార్లీ దోశ వేసుకోండి, జొన్న దోశ వేసుకోండి, పెసరట్టు వేసుకోండి. ఇలాగా లైట్ ఫుడ్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. 4 పెసరట్లు తింటే ఇబ్బందే, 1.5 పెసరట్టు, 2 పెసరట్లు విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచి ప్రోటీన్ దొరికింది, కాపు దొరికినాయి, మంచిగా మనకి ఫైబర్ దొరికింది, విటమిన్స్ దొరికాయి, మినరల్స్ దొరికాయి వెజిటబుల్స్లో. నేను పాలకూర కూడా ఎక్కువ తీసుకోమంటుంటాను. పాలకూర, బచ్చల కూర, మునగాకు ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి మనకి. ఒకటేనండి, హార్ట్ ఇష్యూ రాకుండా ఉండాలంటే డే స్టార్ట్ విత్ యోగా అండ్ ప్రాణాయామం. అక్కడే మనం ఒక షీల్డ్ క్రియేట్ చేసేసాం హార్ట్కి, అంటే ఏ ప్రాబ్లం రాకుండా. పొద్దునే లేచి ఒక 15 to 20 minutes ప్రాణాయామ చేయండి. త్రూఅవుట్ ద 23 hours మిమ్మల్ని హెల్దీగా ఉంచుతుంది బాడీని. అంత షీల్డ్ లాంటిది అనమాట ప్రాణాయామ. సో అది చేసుకొని ఫుడ్ని మంచిగా చేసుకోండి. హార్ట్ ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళకి వీళ్ళకి వస్తాయన్న టెన్షన్ ఫస్ట్ వదిలేసేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్ థింక్ చేయడం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది మన బాడీలో, అక్యుములేట్ ఎక్కువ అయిపోతుంది. సో అక్యుములేషన్ ఉండదు, లోపలికి వదలాల్సింది వదిలేసేయాలి, తీసుకోవాల్సింది తీసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఉంటే ఎప్పుడు ఏ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. సెల్ఫ్ నెగిటివ్ టాక్ కూడా వదిలేసేయండి. వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఈ టెన్షన్, ఆ టెన్షన్స్ అనేది వదిలేసి మన హార్ట్ హెల్దీగా ఉంటుంది అన్న నమ్మకం, తినే ఆహారం కరెక్ట్గా ఉండి, ఈ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ వదిలేసి మంచిగా బటర్ కానీ, ఘీ కానీ వండుకొని కర్రీస్, ఆయిల్ వండినా తక్కువ మోతాదులో వాడి. సో బిగ్ నోస్ లో ఆయిల్ ప్రథమంగా అది. అండ్ మెయిన్ నేను ప్యాకెట్ ఫుడ్స్, మ్యాగీ, ఒకటి కాదండి, అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ వద్దండి. మీకు ఏది హెల్దీయో అన్హెల్దీయో మీ మనసు చెప్తుంది, మీ కళ్ళు చెప్తాయి. లేదు మీరు అవే తినాలి అని చెప్పి అన్ఎక్స్పెక్ట్, అది మనకి వద్దన్నా అవే తిన్నాం అనుకోండి, బిగ్ నో అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ తెచ్చి పెడుతుంది. సో వద్దనుకున్నప్పుడు వద్దంతే. డాక్టర్ చెప్పాల్సిన అవసరం, మన కళ్ళకు కూడా తెలుస్తుంది, మన మనసు కూడా తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు. అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకొని, రెగ్యులర్ యోగా చేసుకొని, ప్రాణాయామం చేసుకుంటే ఏ ఆర్గాన్ మీరు చేసే ప్రయత్నం హార్ట్ని, లంగ్స్ని, బాడీని, బ్లడ్ని అన్నిటినీ పర్ఫెక్ట్ నుంచి. చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు ఈ మధ్య కాలంలో? ఒకటండి, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది ఇది. హార్ట్ అటాక్ అనేది ఒక పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డర్ అంట నేను. ఎందుకంటే హెల్దీగా ఉంటుంది హార్ట్ ఎప్పుడు మనం కరెక్ట్గా వర్కౌట్స్ చేసుకొని, కరెక్ట్గా ఫుడ్ తిని, మన బాడీలో కరెక్ట్గా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకొని, ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే, బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే స్లీప్ నిద్ర లేదు మనిషికి. ఒక్క నిద్ర అనేది రకరకాల రోగాలను క్రియేట్ చేసి పెడుతుంది కరెక్ట్గా లేకపోతే. ప్రాపర్ స్లీప్ ఉండాలి. కళ్ళు పడుకోవడం కాదు కదా, బ్రెయిన్ బాడీ రిలాక్స్ అవ్వాలి. సో మనము 7 to 8 hours డీప్ స్లీప్ ఉండాలండి మనిషికి. డీప్ స్లీప్ ఉంటే గట్ హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా ఉంటే టైంకి ఫుడ్ తింటాం, మంచి న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఆ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటే ఏవి ఇంబ్యాలెన్సెస్ ఉండవు హార్మోన్స్, అప్పుడు హార్ట్ హెల్దీగా ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఎవరికైనా సరే ఫస్ట్ ఒక వయసు కాదు, చిన్న వయసు వాళ్ళకి ఈ మధ్య కోవిడ్ తర్వాత మనం ఎక్కువ చూస్తున్నాం హార్ట్ అటాక్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఇది చేసింది, అది చేసింది, ఆ టెన్షన్ ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఎక్కువ, నిద్ర లేకు, అంటే లైక్ ఈ వర్క్ అంతా నైట్ షిఫ్ట్స్ చేసుకోవాలి కొంతమంది. ఆరోగ్యం ఒకసారి పాడైతే మాత్రం దాన్ని కరెక్ట్ చేసుకోవడం మన వల్ల కాదు. కాబట్టి
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అన్న విషయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి, ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 2 కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా చెప్తున్నాను మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కాదు కదా, మీరు ఏ ప్రాబ్లంతో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం కూడా పోతుంది. ఆహారం గురించి మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఏం తినాలి ఏం తినకూడదు మంచి అవగాహన కూడా ఉంది, మనం కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాం. అంటే హార్ట్ ప్రాబ్లం గురించి మనం పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి యంగ్స్టర్స్ ఓవర్ థింక్ వదిలేసేయండి, అయిపోయిన దాన్ని వదిలేసి ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఫ్యూచర్ బాగుంటది, ప్రజెంట్ బాగుంటది, ఫాస్ట్ బాగుంటది. సో కరెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎందుకు టెన్షన్? సో ఏదో వీడియో చూస్తుంటారు, ఇప్పుడు వీడియోస్ ఎక్కువ ఎడిక్టెడ్ అయిపోయారు యంగ్స్టర్స్ అయితే ఎస్పెషల్లీ. ఆ వీడియో చూసి వాళ్ళకి వచ్చింది ఇమీడియట్ గా ఆ టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మనకు తెలుసు కదా మన ఫిజికల్ బాడీ ఎలా ఉంది, టెస్ట్లకి వెళ్ళే ముందు మీరు కరెక్ట్ చేయట్లేదు కాబట్టి టెస్ట్లకి వెళ్తున్నారు. ఆ టెస్ట్లు కూడా డెఫినెట్ గా రాంగ్ వస్తుంది, ఎందుకంటే మీరు కరెక్ట్ చేయట్లేదు లైఫ్ స్టైల్. నిద్రపోండి ఫస్ట్, టైంకి తినండి, నీళ్లు ప్రాపర్ గా తాగండి, ఇవన్నీ మెయింటైన్ చేయండి, డెఫినెట్ గా మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఆ నమ్మకంతో వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, అప్పుడు రిపోర్ట్స్ కరెక్ట్ వస్తాయి. మీరు చేసేవన్నీ రాంగ్ అయ్యి ఒక వీడియో ఎక్కడో చూసి అది వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే అబ్నార్మల్ వచ్చి ఆ టెన్షన్తో ఇంకా రకరకాల రోగాలు. హార్ట్ అనేది మనం ఎంత హ్యాపీగా ఉంటే అన్ని రోగాలు రాకుండా కాపాడుతుంది. హార్ట్ బిగ్గెస్ట్ ఆర్గాన్, అది ఆగిపోతే ఖతం లైఫ్. హార్ట్ని చాలా ప్రొటెక్టివ్గా హ్యాపీగా ఉంచాలి అంటే ఫస్ట్ మనం త్రూఅవుట్ ద డే లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి. తొందరగా పడుకోండి, దయచేసి తొందరగా పడుకోండి. అట్లీస్ట్ మీరు 9:30కి పడుకోవాలని టైం పెట్టుకుంటే 10 కన్నా పడుకుంటారు. మీరు పడుకోవడం 12 కల్లా పడుకోవాలంటే 1 అయిపోతుంది, 2 అయిపోతుంది. ఎర్లీ స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది కావాలని మొబైల్స్ చూడడము, రకరకాల ఓవర్గా థింక్ చేయడము, లేట్గా తినడం, వీటి వల్ల కావాలని నిద్ర పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో డెఫినెట్గా నిద్ర కొంచెం లేట్గా పోవడము, వీకెండ్ స్పెషల్గా వీకెండ్స్ వచ్చిందంటే ఒక బ్రేక్ త్రూగా ఫిక్స్ అయిపోయారు, ఇది నా టైం, నేను ఎప్పుడైనా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, రేపు హాలిడే కదా అన్నట్టు పోతున్నారు. కానీ మన హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే, వెళ్తున్నాము, వీకెండ్ వచ్చినా వీక్ డే వచ్చినా హార్ట్ అనేది ఎప్పుడు లబ్డబ్ కొట్టుకోవాల్సిందే. దానికి వీకెండ్ ఉండదు, వీక్ డే ఉండదు, డెఫినెట్ గా అంతే కదా. సో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కొట్టుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం. దానికి వీకెండ్ వీక్ డే అని పెట్టుకుంటది. మరి ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసే పరిస్థితి ఏంటండి? బ్యాలెన్సింగ్ అండి. ఇప్పుడు చూడండి మనం నైట్ పడుకుంటున్నాం, నైట్ ఇప్పుడు సరే లేట్గా పడుకుంటున్నాం, ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. నైట్ షిఫ్ట్ ఉండే వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఏదో ఒక ఇష్యూ కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్న మార్చుకోవాలి కరెక్ట్ వేలో. పోనీ నైట్ షిఫ్ట్స్ అనేది ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది అని తెలుసు, బట్ ఆహారం కూడా ఇంకా దెబ్బతినేలాగా తిని రకరకాల ఆలోచనలతో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంకా కంప్లీట్ 100% రాంగ్ చేసుకుంటున్నారు లైఫ్. మనకున్న పని బట్టి మన లైఫ్ స్టైల్ ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. లేట్ గా పడుకుంటున్నాం, లేట్ గా లెగుస్తున్నాం, లేచిన వెంటనే ఏం చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గట్ క్లీన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి మీ టైం షెడ్యూల్ని బట్టి. మీరు ఇండియా టైమింగ్కి అండ్ మన వాతావరణానికి ఆపోజిట్లో వెళ్తున్నారు, ఆరోగ్యం అనేది 100% ఛాన్సెస్ ఉన్నాయి పాడవడానికి. మీరు నెగ్లెక్ట్ చేయదు దయచేసి. లేట్గా పడుకున్నా లేట్గా లేచండి, టైంకి లేకండి, 6 hours డీప్ స్లీప్ అన్న పెట్టుకోండి మీరు లేచిన తర్వాత. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మార్నింగ్ వెళ్తూ వస్తే నిద్ర లెగిసిపోతాం, అందరూ ఇంట్లో తిరుగుతూ ఉంటారు, మనకి డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్ చేసుకుందాం అన్నా సరే ఉండలేదు నిద్ర. సో ఆ నిద్ర డిస్టర్బెన్సెస్ వల్ల వీళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదో ఒక ఈసీజీ కరెక్ట్ లేదు, హార్ట్ పంపింగ్ ప్రాపర్గా లేదని చెప్పేసి చెస్ట్ దగ్గర బర్నింగ్ అనిపించి ఒకరొక కంప్లైంట్తో వస్తూ ఉంటారు మన దగ్గరికి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీ వర్క్ స్టైల్ని బట్టి మీ ఆహారపు అలవాట్లు కానీ మీ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేదు అంటే మీకు ఖచ్చితంగా మీరు వర్క్ని చేసుకోండి, బట్ లేచిన వెంటనే ఫస్ట్ గట్ హెల్దీగా చేసుకొని దాని తర్వాత క్లీన్ చేసుకొని యోగా చేసుకొని టైంకి ఫుడ్ తినండి, నీళ్ళు ప్రాపర్గా తాగండి, ఇలా మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఓవర్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్యాపీనెస్ లేదు బాడీలో, ఏ నెగిటివ్కి ఎక్కువ వెళ్ళిపోతాం మనం. ఆ నెగిటివిటీ తగ్గించుకోండి, హ్యాపీగా ఉండండి. అట్లీస్ట్ మార్నింగ్ లేచి ఒక హార్ట్ అనేది మనకి 24 hours పని చేస్తూనే ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది తినేసి ఇది తినేసి 4 దిగితే మోషన్లో వెళ్ళిపోయి దానికి టెంప్ట్ అయ్యి క్రేవింగ్స్ అని తినేసి రకరకాల రోగాలు. హార్ట్ అనేది ఎంత పని చేస్తుందండి, దానికి మంచి ఫుడ్ ఇస్తే మంచి బ్లడ్ తీసుకొని మంచిగా కన్వర్ట్ చేసి శరీరం అంతా పంపించాలి. పాపం హార్ట్ మనం ఆలోచించాలి దాని గురించి. దానికి వీకెండ్ లేదు, వీక్ డే లేదు, ఒక సెకండ్ కూడా రెస్ట్ లేదు. సో కాబట్టి ఆ హార్ట్ని హెల్దీగా ఉంచాలంటే కొన్ని క్రేవింగ్స్, కొన్ని థాట్స్, కొన్ని నెగిటివ్ అవన్నీ ఆపేసేయండి, హెల్దీగా ఉంచండి అంతే. సో థింక్ హెల్దీ, ఆటోమేటిక్గా యూ విల్ బీ హెల్దీ అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.